2014లో సింగిల్ లార్జెస్ట్ గా బీజేపీ వచ్చింది. అప్పుడు విడివిడిగా పోటీ చేశారు. శివసేన విడిగా పోటీ చేసింది, బీజేపీ విడిగా పోటీ చేసింది. వాళ్ళ పేరేంటి, షిండే, అదే మన పేరు ఉద్ధవ్ థాకరే విడిగా పోటీ చేశాడు. శరద్ పవార్ కాంగ్రెస్ విడివిడిగా పోటీ చేశారు. అప్పుడు 122 సీట్లు ఏమో వచ్చినాయి బీజేపీకి సింగిల్ గా. ఎందుకని, కొన్ని ప్రాంతాల పట్టలేకపోవడం వల్ల. వీళ్ళకి దాదాపు 70 దాకా వచ్చినాయి. ఎవరికి, శివసేన వాళ్ళకి 50 డైరెక్ట్ గాను, ఒక 20 వాళ్ళ మిత్రపక్షాలకు అట్లాగా. అప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి సేమ్ ప్రాబ్లం అయింది. మాకు సీఎం కావాలని శివసేన. ఎందుకు, ఒకప్పుడు శివసేనే అక్కడ సీఎం మేజర్ రోల్. బీజేపీ అప్పుడు 10-20 తీసుకుంది మొదట, తర్వాత 30-40 ఇచ్చారు. అట్లా పెరుగుతూ వచ్చింది బీజేపీ. మా ప్రాపకంతో పెరిగిన బీజేపీ మాకే ముఖ్యమంత్రి ఇవ్వాలని వాళ్ళంటే, మేము ఎదిగిన తర్వాత నువ్వు ఆ రోజున మేము తక్కువగా ఉన్నాం కాబట్టి మైనర్ పాత్ర పోషించాం, ఇప్పుడు ఎదిగాక కూడా నీకెందు నేను ఎందుకుంటానంటది బీజేపీ. సింపుల్ లాజిక్ ఇది. ఆ దశలో భాగంగానే 3 సార్లు కూడా ప్రజలు సింగిల్ లార్జెస్ట్ గా బీజేపీకే ఇచ్చారు. కానీ సంపూర్ణ మెజార్టీ ఇవ్వలేదు, ఎందుకంటే అన్ని చోట్ల పోటీ చేయలేదు కాబట్టి. 19లో కానీ 24లో కానీ. ఇప్పుడు అక్కడ వాస్తవంగా చెప్పాలంటే అది పోటీ చేసిన దాంట్లో 10-15 పోయింది అది బీజేపీ. 20 వాళ్ళకి 132 వచ్చినాయి. వాళ్ళు పోటీ చేసిన 150-152 మళ్ళీ మిత్రపక్షాలకు ఇచ్చింది అందులో కూడా. కాబట్టి 90% స్ట్రైక్ రేట్ సాధించింది అక్కడ బీజేపీ. రెండవది శివసేన వచ్చేటప్పటికి